అమ్మా ఇది? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బుద్ధతో నిండిపోయింది బైక్. బైక్స్ ని రెండింటిని కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టేసినాము. లగేజ్ అంతా కూడా సెట్ చేసుకున్నాం బైక్స్ పైన. మేము నిన్న నైట్ స్టే చేసిన చింతూరులో హోటల్. ఇది హోటల్ కాదు యాక్చువల్గా, ఇది చిన్న లాడ్జ్ లాగా. రూమ్స్ అయితే చండాలంగా ఉన్నాయి. అందుకే అయినంత ఎర్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. నేనైతే పొద్దున 5 గంటలకే లేచిపోయినా, నాకు ఉండబుద్ధి కాలేదు ఆ రూమ్లో. కాకపోతే మేము వచ్చిన సిచ్యువేషన్లో ఈ రూమ్ దొరకడమే గొప్ప విషయం. కానీ వెళ్ళే దాంట్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక అక్కడ నుంచి డైరెక్ట్గా మారేడుమిల్లికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:26 అవుతుంది. హలో 1 2 3 మైక్ టెస్టింగ్, ఇంటర్కామ్ కనెక్టెడ్. ఓకే లెట్స్ గో. తీస్తున్నావు బండి? మేము స్టే చేసిన లాడ్జ్లకి రావాలంటే ఈ గల్లీల నుంచి రావాలి. చింతూరు మొత్తంలో ఇదొకటే లాడ్జ్ ఉంది అనుకుంటా. ఏం పేరు? నవయుగ లాడ్జ్ చింతూరు. ఇక్కడ నుంచి మారేడుమిల్లికి 50 కిలోమీటర్స్. సో ఈ 50 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. నైట్ అయితే ఆ వర్షంలో ఎట్లా నడిపినామో మాకైతే అసలు ఏం గుర్తులేదు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఏంటన్నా. ఒకటి ఉంది కదా, కానీ క్రౌడ్ ఉన్న దగ్గర తినాలి మనం, క్రౌడ్ లేని దగ్గర తినద్దు. ఆడు నిన్నటి మొన్నటి చట్నీ చేసి పెడతాడు మనకి. ఏమంటారా బన్నీ? పబ్లిక్ ఫ్లో ఉండాలి ఏడాయినా. ఫ్లో ఉంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ అవుతుంటుంది. ఫ్లో లేకపోతే నిన్నటి మొన్నటి చట్నీ, నిన్నటి మొన్నటి ఇడ్లీలు ఏముంటాయి పాసిపోయినా పెడతాడనమాట పొద్దున్నే మనకి. నీటి వరకు వచ్చినాం నిన్న నైట్. నిన్న రూమ్ వెతుక్కుంటా ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడ వీళ్ళని అడిగితే మేము స్టే చేసిన ప్లేస్ గురించి చెప్పారు. ఇక అక్కడికి పోయి స్టే చేసినాం. ఈ గేర్ అంతా వేసుకొని లేవ్వాలన్నా కష్టమే, కూర్చోవాలన్నా కష్టమే, తినాలన్నా కష్టమే. అంటే అలవాటు లేని ప్రాణాలమై ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి వీటికి. ఇడ్లీ వడ, చింతూరులో ఇడ్లీ వడ టిఫిన్. నిన్న నైట్ మ్యాడ్ డాగ్ లైట్స్ ఉన్నా ఏమున్నా కానీ అసలు అర్థమే అవుతలేదు. అప్పుడే రోడ్ బాగుంటుంది, అప్పుడే ఘాట్ రోడ్ వస్తుంది, రోడ్ వర్క్స్ అవుతున్నాయి. ఆ అడవిలో ఎట్లా వచ్చినామో ఏంటో ఆ దేవుడికే తెలుసు. ఇంక కాదురా అని చెప్పేసి ఆగిపోయినాం. బన్నీ ఆడైతే వెనకనికి వచ్చిండు నా వెనక. వాడికి ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ లేవు బైక్కి. ఇంకా నా వెనకాల నా గైడెన్స్ త్రూ ఎట్లా అట్లా వాడిని సేఫ్గా తీసుకొచ్చిన. గట్టిగా తిన్నాం బ్రేక్ఫాస్ట్. ఎగ్ దోశ, 2 ఇడ్లీలు, 2 వడాలు. ఎందుకంటే లంచ్ మళ్ళీ మేము ఎప్పుడు చేస్తామో తెలియదు, మాకు ఎప్పుడు ఏడ దొరుకుతుందో ఏదో తెలియదు. అందుకే దొరికినప్పుడే గట్టిగా కుమ్మేసినాం. ఇప్పుడే లొకేషన్ ఆన్ చేసుకున్నా. 1 hour 3 minutes అంట, 50 kilometers ఎగ్జాక్ట్గా. 10:08 వరకు రీచ్ అయిపోతాం అక్కడికి. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏదైనా రూమ్ తీసుకొని మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం మనం. ఈరోజు ఎన్ని అవుతాయో అన్ని కవర్ చేద్దాం. లెట్స్ సెట్ గో బన్నీ. वो पहाड़ देखो, ऊंची पहाड़, वो हरा भरा पहाड़ों को देखो, क्या नजारा है देखो. మేము నైట్ కూడా ఇట్లాంటి ఫారెస్ట్ మధ్యలో నుంచి వచ్చినాము. కాకపోతే ఇంత బాగాలేకుండే రోడ్డు, చాలా దారుణంగా ఉండే.
ఎక్స్ట్రీమ్ ప్యాచ్ రోడ్ అనమాట అది. ఎక్కడ ప్యాచ్ వస్తుందో తెలియదు, ఎక్కడ రోడ్ వర్క్ నడుస్తుందో తెలియదు, అది కూడా చీకట్లో. ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదని చెప్పేసి మేము ఇప్పుడు స్టే చేసిన ప్లేస్లో ఆగిపోయినాము. బట్ ఆగి మంచి పని చేసినాం. నైట్ టైం మేమంతా ఈ రూట్ అంతా ఇట్లా వెళ్ళిపోయి ఉంటే చీకట్లో మాకేం కనిపించేది కాదు. ఇప్పుడు ఆగినందుకు మంచిగా ఈ వ్యూని చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. బన్నీగాడు ఎంత చెప్పినా ఇన్లేడే, పారా పోదాం వెళ్ళిపోదాం అన్నాడు. నేనే అరే పిచ్చారా రైడ్ అన్నప్పుడు ఏదో యుద్ధానికి పోయినట్టు పోద్దురా మంచిగా, ఎటో వస్తాడేమో రైడ్. అవునరా, బాగాలేకపోతే ఎదురుగా బండి వస్తున్నప్పుడు స్లో చేసుకోవాలి. వాడి మీదకి వచ్చేస్తాడా బాగాలేదని రోడ్డు. వావ్, ఏమన్నా ఫారెస్ట్ ఉందా ఇది? ఏ జంగల్ దేకో, ఏ పేड़ देखो, ये पौधे देखो. ముందర కొండలను దాకుతూ మబ్బులు వెళ్తున్నాయి. ఎంత బాగుందో చూడడానికి వ్యూ. దీనికోసమే నేను ట్రావెల్ చేసేది, ఇలాంటి వ్యూస్ కోసమే. వావ్, వాట్ ఎ వ్యూ మ్యాన్. హే డాగీ, హౌ ఆర్ యూ? బాబా బాబా, ఏ ముందర చెక్ పోస్ట్ వచ్చిందిరా బన్నీ. ఏమన్నా తెచ్చినా? చెక్ పోస్ట్ వచ్చింది, ఏమన్నా తెచ్చినా అంటున్నా. చెక్ ఫారెస్ట్ చెక్ పోస్ట్, అటవీ శాఖ. ఇక్కడ మనుషులే కాదు, జంతువులు కూడా హెల్తీగా ఉంటాయి. పొల్యూషన్కి దూరంగా ఉంటుంది, నేచర్కి దగ్గరగా ఉంటాయి కదా. ఆవులు కూడా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒక్క ఆవు కూడా లావగలేదు అడ్డమైన తిండి తిని. అబ్బాబ్బా, ఏం క్యూట్ ఉన్నాయిరా ఇవి దూడలు. ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బో. ఆగి కొన్ని మంచి షార్ట్స్ తీసుకున్నాము నేను బన్నీ. అవి వీడియోలో పెడతా, నచ్చితే లైక్ చేయండి. ఆల్మోస్ట్ 45 minutes 1 hour వరకు ఇక్కడనే ఉన్నాం ఇదే ప్లేస్లో. చూడడానికి అంటే ఈ వెదర్ ఎవరన్నా ఏమనుకుంటారు, చల్లగా మంచిగా ఉందనుకుంటారు కదా. మాకు ఎంత ఘోరంగా చెమటలు కారుతున్నాయి తెలుసా. మొత్తం ముఖం అంతా పచ్చిగా అయిపోయింది నాదైతే. రైడింగ్ గేర్ అని కాదు కానీ ఇక్కడ ఈ వెదర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. చల్లగా ఉన్న ఈ ప్లేసెస్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల చెమటలు వచ్చేస్తున్నాయి బాగా. ముందర ఏదో చెక్ పోస్ట్ ఉంది, లేడీస్ చెక్ పోస్ట్. లెట్స్ టాక్ టు దిస్ లేడీస్. గ్రూప్ ఆఫ్ లేడీస్ స్టాపింగ్ అస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. చెప్పండి అమ్మా, ఏంటి మీ బాధ? ఏంటిదమ్మా ఇది? భూమి పండగనా? లేవు చేంజ్ నా దగ్గర. చిల్లరనే నీ దగ్గర? వచ్చినప్పుడు తీసుకోండి. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ అస్ గో. వాళ్ళే ఆదివాసులు. ఓ వావ్, అరే రే 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 రే, ఏమన్నా ఉందారా? దుంకుదామారా బన్నీ నుంచి? క్లియర్ వాటర్, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్. లేదురా, ఇక్కడ నుంచి చూస్తే మంచి క్లియర్గా కనిపిస్తుంది వాటర్. కింద రాళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి. బండి స్టార్ట్ చేసి ఇట్లా మూమెంట్ ఇచ్చినామో లేదో గాలి తగులుతుంది. అక్కడ ఉన్నంతసేపు నా ముఖం చూపిస్తే మీరు పరేషాన్ అవుతారు, అంత చెమటలు వచ్చేసినాయి ముఖానికి.
నా బుజ్జికొండ మంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది మారేడుమిల్లి దాకా నన్ను. ఓ వాటర్ చూసినారా బన్నీ అటు సైడ్కి ఫ్లో అవుతున్నాయి, వాటర్ లైట్గా ఫ్లో అవుతున్నాయి. షూటింగ్ పుష్ప మూవీ షూటింగ్ అంతా ఇక్కడ అయింది మారేడుమిల్లిలా. ఫస్ట్ అయితే ఇక్కడ అయింది, మరి సెకండ్ది ఇంకెక్కడ తీస్తారో నాకు తెలియదు. దాని సీక్వెల్ కాబట్టి మోస్ట్లీ ఇక్కడనే తీస్తారు సెకండ్ పార్ట్ కూడా. ఇట్లా గాలి పీల్చుకుంటుంటే ఇంకా ఇంకా పీల్చాలనిపిస్తుంది, ఎంత పీల్చుకున్నా తక్కువ అనిపిస్తుంది. నేనైతే గట్టి గుంజుతున్నా గాలిని. ఆ ఫారెస్ట్ స్మెల్ ఇట్లా వస్తుంది ముక్కులా, గుప్పమంటుంది ఫారెస్ట్ గుమగుమ. ఇదేదో తోరణం కట్టినట్టే ఉంది. టూ మచ్ ఉంది కదా అసలు. ఇదేదో వ్యూ పాయింట్ ఉందిరా, అందుకే అక్కడ అది కట్టిర్రు బ్రిడ్జ్ లాగా చిన్నగా. మంచి రూమ్ తీసుకుందాం రా పోయినాక, కొంచెం ఈ స్మెల్ గిల్లు లేని రూమ్ తీసుకుందాం, వాష్రూమ్ నీట్గా ఉన్నది. ఈరోజన్నా కొంచెం ప్రశాంతంగా నిద్రపోవాలి. నిన్నైతే అసలు నాకు నిద్రనే పట్టలే ఆ రూమ్లో. మేము ఊటీ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి కర్వ్స్ వచ్చినప్పుడు అనుకుంటుంటే బైక్ ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తుంటున్నా అని, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా దాన్ని. ఈ కర్వ్స్ వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది కర్వ్ మీద బైక్ నడుపుతుంటే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ కర్వ్. కర్వ్ బాగుంది కానీ కర్వ్ దగ్గర రోడ్ బాగాలేదు. లెట్స్ గో. హలో మంకీ, హౌ డు యు డూ? ఓ బేబీ మంకీ, హాయ్. నీ దోస్తులు రా బన్నీ హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి. చెట్లు విరిగి పడిపోయినాయి కదరా ఇది. ఈసారి బండి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు మొత్తం అన్ని ప్రాబ్లంలు చెప్తా. అదే ఆ ఎర్రర్ల గురించి అవన్నిటి గురించి చెప్తా. బండి అయితే ఇప్పటివరకు అయితే ఆ దేవుడి దయ వల్ల ఏం ట్రబుల్ ఏం చేయలేదు నన్ను. 2 బండ్లు ట్రబుల్ చేయలేవు ఎవరిద్దరిని. మారేడుమిల్లి వరకు అయితే సేఫ్గానే వెళ్ళిపోతున్నాం. స్టిల్ మోర్ టు గో, సమ్ మోర్ మైల్స్ టు చేస్. నువ్వు గుంత ఏడుందో అది వెతికి మరీ దాంట్లోకి పోతున్నావురా. లేదురా నేను చూస్తున్నా కదా, కొంచెం పక్కకు గుంతలుండి కొంచెం పక్కకు మంచిగా ఉన్న రోడ్డు, నువ్వు పోయిపోయి ఆ గుంతలకే పోతున్నావు. ఆ పక్కకున్న సైడ్ తిప్పుతలేవు బండిని, గుంతలున్న సైడే తిప్పుతున్నావు. 3rd 4th గేర్లో తప్ప ఇంకా వేరే గేర్లో పోతలే మీకు ఘాట్ రోడ్లో మేము. పుష్పరాజ్ ఏమి ఇట్లా పడుకున్నాయి, ఆరాంగా వండుకుని చూడిది. లో అదేం వెంబడి పడుతుందిరా, భయపడితే మనకి. వాళ్ళు ఎవరన్నా వచ్చి ఎక్కిస్తే పాపం దాని ప్రాణం పోతుంది. అందుకే బెదిరించిన, చెప్పాలి కదా మనమన్నా. అవ తేనె చూడు ఎట్లా అమ్ముతురా కవర్లలో. తేనెనో చక్కెర నీళ్ళు, అవి బెల్లం నీళ్ళు, చక్కెర నీళ్ళు కావు. ఇగో అట్లా కొట్టమని చూపిస్తున్న దగ్గర కొట్టాలి. ఇది బ్లైండ్ స్పాట్ అనమాట. అంటే మనకు విజిబిలిటీ లేదు ఈ టర్నింగ్ మీద. దారిలో ఒక ట్రక్ డ్రైవర్ని అడిగినాము ఇంకెన్ని కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ అన్నాడు.
ఇక్కడ హారన్ సింబల్ ఉంది, కొట్టమంటుండ అనమాట, కొట్టాలి. నిన్నటి నుండి గేర్ అంటే రైడింగ్ జాకెట్, ప్యాంటు, షూస్ ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నా కదా. ఇప్పుడు బాడీ కొంచెం వీటికి అలవాటు పడ్డది నాకు, నా బాడీ. ఆ షూస్ వెయిట్, ఈ ప్రొటెక్షన్ లెవెల్ 2 ప్రొటెక్షన్ ఆర్మర్స్ ఉంటాయి కదా, వాటి వెయిట్, జాకెట్ వెయిట్, రైడింగ్ ప్యాంట్ వెయిట్, ఇవన్నీ కూడా నా బాడీకి అలవాటు అయిపోయినాయి. వచ్చేసినాం ఆల్మోస్ట్ మారేడుమిల్లికి. వీడేంది అటు ఇటు కాకుండా ఆపుకుండా అట్లా? ఇక్కడ ఎగరేయచ్చు. హియర్ వి క్యాన్. వావ్, నైస్, వెరీ నైస్. హైదరాబాద్ సాయి మా బొట్లు బాగా పెట్టిరు నామాలు. కొంపల్లి ఏదన్నా గుడికి పోయిర్రా? గుడికి పోయిర్రా? ఓహో, సీన్ కోసమా? ఓకే ఓకే. హైదరాబాద్. నేనా? ఇగో మారేడుమిల్లికే. సేమ్ షర్ట్ నా దగ్గర ఉంది, జూడియో షర్ట్. అయిపోయిందా మరి షూటింగ్ మీది? ఏం షూట్? ఏం సినిమా? ఆల్బమ్ సాంగ్స్. నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, బాగా ఆపుతా. మనోళ్ళే, మన హైదరాబాద్ వాళ్ళు. చలో, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని మంచి డ్రోన్ షాట్స్ చేద్దాం. కొన్ని మంచి డ్రోన్ షాట్స్ తీసుకొని ఫోటోలు దిగి చాలాసేపు ఆగినాం అక్కడ, బాగుందని. ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఆగినాము. నా హెల్మెట్ కింద పడ్డది, ఇంటర్కామ్ పని చేస్తలేదు. రూమ్కి వెళ్ళినాక ఒకసారి చెక్ చేయాలి ఛార్జింగ్ పెట్టి. మారేడుమిల్లికి వచ్చేసినాము. ఏదన్నా మంచి హోటల్ కానీ లాడ్జ్ కానీ చూసుకొని ఫస్ట్ లగేజ్ అంతా పెట్టేసుకుందాం మనం. అడుగుదామా ఇక్కడ రూమ్స్ ఎక్కడ బాగుంటాయనా? రూమ్స్ ఎక్కడ అట్టేనా? మంచి అంటే తెలిసిందా ఐడియా? ఏదైనా తెలిసిన ప్లేస్ ఉందా అంటున్నా? మంచి ప్లేస్ ఏదైనా తెలిసిందా మీకు అంటున్నా? మేము ఉండేది అయితే ఉంది, దొరికింది మాకు. 2000 రూము. అవునా? బాగుందా? పర్లేదు, బాగానే ఏసీ ఉంది, పెద్దగా ఉంది రూము. ఓకే, రీజనబుల్ అనిపించింది. మేము ఆల్రెడీ తిరిగినాము, ఇక అది ఓకే అనుకుని ఆగినాం. ఎక్కడ? ఏదిరా మనం ఉండే హోటల్ పేరేంది? పేర్లేదు అన్న. ఇదే స్ట్రైట్ గా వెళ్ళండి, ముందు ఉంటది. ముందు పోయినాక లెఫ్ట్ సైడ్ లో ఎదురుగా హోటల్ పేరు చెప్పినావుగా, దాటి కొంచెం ముందుకు పోకు. ఓకే, మన్యంపులి దాని ఆపోజిట్ అనుకుంటా. సత్య రిసార్ట్ దగ్గర. అది కూడా కాదు, దానికంటే ముందే హోటల్ ఇదేనా మీది? ఇదేనా మీది? నాదే. థ్యాంక్ యూ పేరు కొట్టిండు. బొంగులో చికెన్ కనిపిస్తుంది, తాత కాలుస్తుండు. ట్రై చేయాలి అది. ఫస్ట్ లగేజ్ అంతా పెట్టేసుకున్నాక అప్పుడు అన్ని పనులు చేద్దాం. లైన్ కట్టున్నాయి కదా అన్ని బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్. ఐ లవ్ మారేడుమిల్లి. రూమ్ హంట్ స్టిల్ గోయింగ్ ఆన్. రూమ్ల కోసం వేట. ఓక్ ట్రీ
గార్డెన్ రిసార్ట్ అంట. ఇది బాగానే కనిపిస్తుందిగా. పనస పండ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ ఒక గంట 2 గంటల నుంచి కంటిన్యూగా తిరిగితే ఫైనల్గా ఈ రిసార్ట్ దొరికింది మాకు. అంటే అవైలబుల్ ఉన్నాయి కానీ మాకు నచ్చుతలేవు. నిన్ననే ఆల్రెడీ అడ్డమైన రూమ్ తీసుకొని, అంటే నిన్నంటే ఆప్షన్ లేదు కాబట్టి ఆ రూమ్ తీసుకున్నాము. ఈరోజు అట్లా కాదు కదా, ఈరోజు మేము ఎర్లీగానే వచ్చేసినాం మారేడుమిల్లికి. సో గంట సేపటి నుంచి తిరిగితే లాస్ట్కి ఈ రిసార్ట్కి వచ్చినాము. ఇది బాగుంది, రివ్యూస్ కూడా బాగున్నాయి గూగుల్లో చూస్తే. రూమ్ తీసుకుందాం పదండి ఇక్కడ. సో ఇదే మా రూమ్, ఒకసారి మీకు రూమ్ చూపిస్తా. అండ్ మేము కూడా ఈ రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ గేర్ అని తిప్పేసేసి పక్కకు పెట్టి, వచ్చినప్పటి నుంచి ఆ గేర్ మీద తిరుగుతున్నాము స్టార్ట్ అయినప్పటి నుంచి. అందుకే ఆ గేర్ అని తిప్పేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నార్మల్ డ్రెస్లో అయితే రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఇక్కడ మారేడుమిల్లిలో ఫేమస్ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ, అవి 2 ట్రై చేయడానికి వెళ్తున్నాము. అవి తినేసేసి అక్కడ నుంచి ఇక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయని చూసుకొని వద్దాము. అండ్ మా రూమ్ చూపిస్తాను పదండి మీకు. ఇక్కడ రూమ్ ముందు చిన్నగా ఇట్లా ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది రూమ్ నుంచి వ్యూ. ఇదే మా రూమ్. వాష్రూమ్. మేము స్టే చేసిన రిసార్ట్ నుంచి దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చినాము. ఇక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ చాలా ఫేమస్. మారేడుమిల్లికి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మేము కూడా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినాము. అది వస్తే అది తినేసేసి ఇక్కడ దగ్గరలో జలతరంగిణి అని వాటర్ ఫాల్స్ ఉంది, అది చూసుకోవడానికి వెళ్దాము. వెయిట్ చేస్తున్నాం, చాలాసేపు అయింది ఆర్డర్ చేసి. వస్తే కుమ్మేద్దాం. మన బ్యాంబూ బిర్యానీ వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. బాగుంది, బ్యాంబూ ఫ్లేవర్ వస్తుంది తింటుంటే. మేము లంచ్ చేసుకొని జలతరంగిని వాటర్ ఫాల్ చూసుకోవడానికి అయితే బయలుదేరినాము. అండ్ మేము బయలుదేరేసరికి టైం వచ్చేసి 4:30 అవుతుంది ఈవినింగ్. అయినంత ఎర్లీగా వెళ్దామని స్టార్ట్ అయినాము, ఎందుకంటే ఈవినింగ్ 5 o'clockకి అన్ని క్లోజ్ అయిపోతాయంట. మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసారు. ఇంకా సరేలే అని ఏం చేయలేక రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసినాము. మా రూమ్కి ఎదురుగా పెద్ద కొండ, ఆ చెట్లు, ఆ పచ్చదనము, ఇది చూస్తుంటే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే.
మాకు మారేడుమిల్లిలో మంచి కంపెనీ దొరికింది. మా పక్క రూమ్లో ఒక 13 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్లాన్ చేసుకొని మారేడుమిల్లికి వచ్చిర్రు. వాళ్ళతో పాటు వండుకోవడానికి కూడా అన్ని సామాన్లు తెచ్చుకొని వాళ్ళే వండుకొని తింటున్నారు. అండ్ మమ్మల్ని కూడా డిన్నర్కి ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళతో పాటు డిన్నర్ చేయడానికి వాళ్ళ రూమ్కి వచ్చినాము. లంచ్ చేసుకొని జలతరంగిణి వాటర్ ఫాల్ చూద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి వర్షం పడుతుందని చెప్పేసి క్లోజ్ చేసారు. ఇంకా ఈరోజు మారేడుమిల్లిలో ఏం చూడలేకపోయినాం మేము. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఈరోజు మారేడుమిల్లి చూసుకొని రేపు పొద్దున గుడిసాకి వెళ్ళి గుడిసాల్లో మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము. కాకపోతే ఈరోజు మారేడుమిల్లి చూడలేకపోయినాం కాబట్టి రేపు గుడిసా ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని ఇంత దూరం వచ్చినందుకు కనీసం మారేడుమిల్లి అన్న కవర్ చేసుకొని వెళ్దామన్న ఉద్దేశంతో రేపు మారేడుమిల్లి చూసుకొని మనం ఈ 3 days ప్లాన్ లో మారేడుమిల్లి కవర్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్కి వెళ్ళిపోదాము. అయితే మేము ఏదైతే రిసార్ట్ లో రూమ్ తీసుకున్నామో రూమ్ పక్కన ఒక 13 మెంబర్స్ ఫోటోగ్రాఫర్స్ బ్యాచ్ వచ్చిందనమాట. చాలా ఫ్రెండ్లీ పీపుల్. సో వాళ్ళు మధ్యాహ్నం మేము వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని అంటే మాతో మాట్లాడడము, మాతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. సో ఈ రోజు డిన్నర్ కూడా వాళ్ళ దగ్గర చేసుకొని వచ్చినాము అండ్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినాం. ఈ రోజు బాగా అనిపించింది. ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇట్లాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.